నమస్తే. నేను నరసింహులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విశ్లేషణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయకులు, చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆయన రాజకీయంగాను అలాగే పల్లెల్లోనూ అనేకమైనటువంటి ఆయనకి అనుబంధాలు, పార్టీతో అనుబంధాలు, అధినాయకుడి కాడ నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఆయనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఈ నియోజకవర్గం కానివ్వండి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో నేరుగా ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాలచంద్రారెడ్డి గారు, ఏంది ఈ ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో మామూలుగా మొదటి నుంచి కూడా 2006 నుంచి కూడా నేను ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, ఎన్నికలు వచ్చినప్పుడనే కాకుండా ఎప్పుడు కూడా ప్రజలతో అనుబంధం ఉంటుంది. ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి స్పందించడం కానీ, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా తీర్చడం కానీ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఎన్నికలు ఇవి. గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి కూడా ఆయనతో కంటిన్యూ అవుతున్నాం. మొదట్లో అసలు రాజకీయానికి రావడం కారణమే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవలను చూసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకుముందు మా అన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. నేను వ్యాపార నిమిత్తం, మేము మా రెండో అన్న రాజగోపాల్ రెడ్డి అని ఆయన కంపెనీలు పెడితే ఆ కంపెనీలు చూసుకుంటూ హైదరాబాద్లో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు చేస్తున్నటువంటి సేవలు చూసి మనం కూడా మన ప్రాంతంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ కూడా మన ద్వారా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2007లో రాజశేఖర రెడ్డి గారు నాయుడుపేట వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఈ పార్టీలో, అదే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గానే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా. సో ఈ ఎన్నికలకు సంబంధించి మీరు అడిగారు కాబట్టి, ఈ ఎన్నికల్లో మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద ఒక నమ్మకం, నేను రాజకీయాల్లోకి నేను ముఖ్యమంత్రి అయితే మీకు ఇవి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చేస్తాడనే నమ్మకంతో 2019లో ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నారు ప్రజలు. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాడు. ఈ ఎన్నికలు 2024లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేశాడు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈసారి కూడా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటాడని చెప్పి నమ్మకం ఉంది మాకంతా. అంటే మీరు ఒక మారుమూల పల్లె, రైలాంగం అనేది ఒక మారుమూల పల్లె నుంచి రాజధాని, ఉమ్మడి రాజధానిలోకి వెళ్ళి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటిది. ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మీకు ఎలాగా అనుబంధం ఎలా ఏర్పడింది? అనుబంధం, రాజశేఖర రెడ్డి కుటుంబంతో అనుబంధం లేదు కానీ యాక్చువల్గా మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫాదరు దువ్వూరు నల్లారెడ్డి గారు 1952లోనే ఆయన డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఈ పొలిటికల్ ఫీల్డ్కి రావడం కారణం మా పెద్దన్న గోపాల్ రెడ్డి గారు ఉన్నప్పటికీ మేము దీంట్లో అంత చురుగ్గా ఉండేవాళ్ళం కాదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసిన తర్వాత, సో మన ఏరియాలో మనం కూడా ప్రజలకి, ప్రభుత్వంతో పాటు మనం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వచ్చిన రోజు నుంచి కూడా 2009లో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, తర్వాత మళ్ళీ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ మా సొంత మండలమైన దొరవాసత్రం మండలం నుంచి రావడం జరిగింది. అదేవిధంగా 2019లో కూడా మా మండలం, ఈ నియోజకవర్గంలో మా మండలంలో అత్యధిక మెజారిటీ రావడం,
అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు మండలంలో కూడా మేము కొన్ని పంచాయతీలు చూడడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పొలిటికల్ అనుబంధం కూడా ఏర్పడింది. సంజీవయ్యకి మీకు ఎలాగా అనుబంధం ఏర్పడింది అంటే రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉండేది, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఉండేది. అంటే వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తారు, అంటే 2-3 అంటే 1000 ఎకరాలు కూడా వ్యవసాయం చేస్తారు, ప్రజలతో అనుబంధం ఉంది. అలాగే ఈయనతో ఎలాగ అనుబంధం ఏర్పడింది, ఆయనతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? సంజీవయ్యతో అనుబంధం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనం ఆయనతో కంటిన్యూ అవుతున్నాం. 2014లో మన మండలం అత్యధిక మెజారిటీ తీసుకురావడం, కేవలం 3700తో ఆ రోజు సంజీవయ్య గెలవడం జరిగింది. ఈ దొరవారి సత్రం మండలమే 3300 మెజారిటీ రావడం జరిగింది. సో అదేవిధంగా 2019లో కూడా 9600 హైయెస్ట్ మెజారిటీ ఈ మండలం రావడం జరిగింది. ఈసారి కూడా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. మొన్న మార్చి వరకు కూడా ఇక్కడ అంటే ఆంధ్ర కానీ తెలంగాణ, తమిళనాడు కానీ ఇటు కర్ణాటక ఈ రాష్ట్రాలన్నింటికి కూడా ఒక మహాశక్తిగా భావించే చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూడా చేశారు. అమ్మవారు కేవలం తమిళనాడు ఈ సౌత్ ఇండియానే కాకుండా ఇంటర్నేషనల్గా అమ్మవారి భక్తి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ శ్రేయర్కోట రాకెట్ ప్రయోగించేటప్పుడు ఇది ఇంటర్నేషనల్గా చూస్తారు. ఆ రాకెట్ ప్రయోగించేటప్పుడు ముందు అమ్మవారికి వచ్చి పూజ చేసుకొని వాళ్ళు ఈ రాకెట్ని ప్రయోగించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు అనేది వరల్డ్ వైడ్ తెలిసిన అమ్మవారి శక్తి గురించి తెలుసు. సో దానికి నేను చైర్మన్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. 2019లో నాకు చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ టెంపుల్లో మనం దీన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు అక్కడ టెంపుల్ చిన్న ఒక 1.5 acre ప్లేస్లో ఉంది. ఒక మామూలు సాదాసీదా గుడిలాగా ఉంది. సో దాన్ని డెవలప్ చేయాలంటే భక్తులు ఉన్నారు, డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డోనర్స్ ఉన్నారు. కానీ డెవలప్ చేయాలంటే అక్కడ స్థలం లేదు. ఏ పని చేయాలన్నా ఉన్న స్థలంలో ఆల్రెడీ ఏదో కట్టడాలు కట్టేశారు, ఇంకేం చేసేదానికి కూడా లేదు. అప్పుడు ఆలోచించి స్థలం కావాలి మెయిన్ దీనికి. స్థలం ఈ టెంపుల్ విస్తరణ జరగాలంటే, డెవలప్మెంట్ టెంపుల్ని విస్తరించాలంటే ముఖ్యంగా టెంపుల్కి పరిసర ప్రాంతాల్లో స్థలం కావాలి మనకి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు ఏ అయితే ఖాళీగా ఉన్నాయో ఆ స్థలాలు ఎవరివి అసలు ఏంటి అనేది చూసినప్పుడు అమ్మవారికి టెంపుల్కి పడమర పక్కనే ఒక 3 ఎకరాల ల్యాండ్ ఖాళీ స్థలం ఉంది. అది ఎప్పటి నుంచో దేవాలయం ఉపయోగించుకుంటుంది, కానీ దేవాలయం పేరు మీద లేదు, అమ్మవారికి అధికారికంగా లేదు, ఉపయోగించుకుంటున్నారు. సరే దాన్ని కొనుక్కుంటే పర్మనెంట్గా అమ్మవారికి ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించాము. అది ఎవరిదని కనుక్కుంటే ఆ ఓనర్ని కాంటాక్ట్ చేసాం. ఆయన కూడా విల్లింగ్గానే ఉన్నాడు, ఇస్తాను నేను అమ్మవారికి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లోపల ఈ కరోనా రావడం కొంత గ్యాప్ వచ్చింది. సో అప్పుడు పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లో ఒక ఆయన కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి అని చెప్పి ఆయన వచ్చి అక్కడ లేఅవుట్ వేసి ఆ ల్యాండ్లో కొంచెం ఆయనకి ఏదో కొద్దిగా ఇన్కమ్ వచ్చినట్టుంది. సో ఈ ఖాళీ స్థలం మీద కూడా ఆయన తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసి మళ్ళీ మేము ఆయనకి చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆ దేవాలయానికి కావాలి, దేవాలయం అభివృద్ధికి ఇంకా అక్కడెక్కడ స్థలాలు లేవు, కేవలం అదొకటే ఉంది, కాబట్టి మీరు దానికి పోవద్దు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇదే కాదు, దానికి పోవద్దు అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. చెప్తే ఆయన సరేను అట్లను నేను దానికి పోనని చెప్పి ఆయన వాళ్ళతో పోయి మాట్లాడుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో చేసుకున్న తర్వాత అసలు ఏంది ఆ భూమి ఇన్ని రోజులు ఖాళీ ఉంది, దేవాలయం వాడుకుంటుంది, అది ఏంది దాని పరిస్థితి అని చెప్పి డీప్గా వెళ్ళి చూశాను. చూస్తే అది 16 మంది రైతులకు సంబంధించి, ఆ సూళూరు గ్రామ రైతులకు సంబంధించి జాయింట్ పట్టా అది. సో జాయింట్ పట్టా దాన్ని అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బందులు ఉంటాయి. ఈ జాయింట్ పట్టా ల్యాండ్ వీళ్ళకి ఎట్లా వచ్చింది, వీళ్ళు ఎట్లా కొన్నారు, 16 మంది రైతులు కలిసి అమ్మడం అంటే అంత ఈజీ కాదు.
ఎట్లొచ్చిందని చెప్పి చూస్తే అది ఒక మునసబు, ఆ సూలూరుకి సంబంధించిన పార్లపల్లి వెంకిరెడ్డి అని ఒక మునసబు దాన్ని ఆక్యుపై చేసుకొని ఆ ల్యాండ్ ఎవరికి, ఆ రైతులు ఎవరికి కూడా తెలియదు వాళ్ళదని. అది కేవలం అదొక కన్నికల తోపు అని అనేవాళ్ళు అంటోళ్ళు. తర్వాత వాళ్ళ వారసులను పిలిచి అడిగితే తెలిసింది అది కన్నికల తోపు అని. దాని అమ్మిడికి కూడా పోయేవాళ్ళం కాదు మేము, దాన్ని ఖాళీగా వదిలేసి ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే అప్పుడు ఆ రికార్డు చూస్తే ఆ రికార్డులో ఆ మునసబుకి తెలుసు కాబట్టి వీళ్ళకి విషయం తెలీదు, వీళ్ళది కాదని. సో అప్పుడు ఆయన దాంట్లో ఆ 10-1 ఒక రికార్డు ఉంటుంది. ఆ 10-1లో ఆ 16 మంది పేర్లు కొట్టేసి ఈయన పేరు ఎక్కించుకున్నాడు. సో ఎక్కించుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి దాన్ని ఈయనకి అమ్మారు. సో అట్లా అది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అని తెలిసింది. తర్వాత ఆ వారసులను పిలిపించి మాట్లాడాను. అసలు మాకు తెలియదు, అది మేము కన్నికల తోపు అని చెప్పి మేము వదిలేసి ఉన్నాము, అది మీరు దాని మీద యాక్షన్ తీసుకోమంటే మేము ఏదైనా కోర్టుకు బొమ్మన్నా పోతాము, మాకు అయిన తర్వాత మేము టెంపుల్కి ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు వారసులందరూ కూడా చెప్పడం. ఆ ప్రకారం వాళ్ళు ఈ కావ్య కృష్ణారెడ్డి మీద కోర్టుకు వేశారు. ఆ కోర్టు కేసు నడుస్తూ ఉంది. సో ఆ విధంగా మళ్ళీ అదే విధంగా సరే ఇది మిస్ అయిపోయింది, ఇది ఆయన వచ్చి అడ్డం పడ్డాడు, ఇది కోర్టులో నడుస్తుంది, ఇంకా ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఆ పక్క అమ్మవారి దేవాలయానికి తూర్పు పక్క ఇదే విధంగా ఇంకొక 27 మంది రైతులు జాయింట్ పట్ట 5 ఎకరాల 80 సెంట్లు ఉండింది. సరే దాన్ని వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇది కూడా వాళ్ళకి తెలీదు, మేము సో మీరు కానీ చెప్తే మీకే ఇచ్చేస్తాం, అసలు మా ల్యాండ్ అని మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఈ 16 మంది రైతులది ఈ పక్క ఉన్న ల్యాండ్ పరిస్థితి ఏందో ఇది కూడా అంతే. మరి ఇదంతా కూడా ఆలయ మహత్యమేనని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ భూమి స్టేటస్ ఏంది ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇదంతా కూడా అమ్మవారి మహిమ. వెళ్ళారు కదా, ఇన్ని సంవత్సరాలు దాన్ని పట్టించుకున్నటువంటి భూమి నేను వచ్చిన తర్వాత, నేను చైర్మన్ అయిన తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయంటే అది కేవలం అమ్మవారి మహిమే. గతంలో ఏమైంది, ఇదే విధంగా ఏవైతే అక్కడ ఈ టెంపుల్కి ఉన్న పక్కనే ఉన్నటువంటి రైతుల పొలాలు అమ్మవారి దేవాలయానికి అని చెప్పి కొని దాన్ని వేరే పర్పస్లకు వాడారు. సో అందుకనేమో అమ్మవారు వాళ్ళ దృష్టికి బానేయకుండా నేను చైర్మన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చేటట్టు చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ భూమి కూడా వాళ్ళకి తెలియదని చెప్పిన తర్వాత సరే మనం టెంపుల్ పేరు మీద రిజిస్టర్ చేసేదానికి వాళ్ళు అగ్రీ అయ్యారు. వాళ్ళు ఎవరు కొంతమంది రైతులు, 27 మందిలో ఒక 10-15 మంది రైతులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా నా పర్సనల్ మనీ ఇచ్చి వారు అందరూ కూడా విల్లింగ్గా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే. సో 5 ఎకరాల 80 సెంట్లు మనం అమ్మవారి పేరు మీద రిజిస్టర్ చేసుకొని దాన్ని అది ఒక చెరువులో కలిసిపోయింది ఆ ల్యాండ్. అంటే కేవలం 1.5 ఎకరా, ఆ తర్వాత పరిశీలిస్తే 5 ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు 20 ఎకరాలకు 5 ఎకరాల 80 సెంట్లు చెరువుకి ఆనుకొని సూళూరు చెరువులో కలిసిపోయింది. చెరువుకి వెస్ట్ సైడ్ ఉంది. సో అది మట్టి తోలి అది డెవలప్ చేసేటప్పుడు ఆ సూళూరు రైతులందరూ వచ్చి ఈ చెరువు కూడా ఇంకా మాకు అవసరం లేదు, ఈ చెరువు కింద భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ అయిపోయినాయి, సో ఇది మాకు ఇంకా ఉపయోగం లేదు కాబట్టి దీన్ని మీరు టెంపుల్కి వాడుకుంటే మాకేం అబ్జెక్షన్ లేదని చెప్పడం జరిగింది. అప్పుడు దాన్ని విస్తరించాం 20 ఎకరాలకి. ఇంకా కూడా దాదాపు 50 ఎకరాలు ఉంది అది చెరువు. సో దాని అంతా కూడా కొంచెం మట్టితో లెవెల్ చేసుకుంటే ఆ 50 ఎకరాలు కూడా టెంపుల్కి వాడుకునేదానికి మనకి ఉపయోగం ఉంటుంది. సూపర్. సో అదేవిధంగా టెంపుల్కి ఇటు సౌత్ సైడు కాళంగి నది ఒడ్డున అప్పుడెప్పుడో లెప్రసీ కాలనీ అని పెట్టారు. ఇప్పుడు అక్కడ లెప్రసీ వాళ్ళు ఎవరు లేరు కానీ అందరూ వచ్చి చేరిపోయి ఉన్నారు అక్కడ. సో అది కూడా ఖాళీ చేసి అక్కడ ఘాట్ లాగా పెట్టి అమ్మవారికి నేరుగా ఇప్పుడున్న గాలిగోపురం ఏమైందంటే ఇట్లా వెస్ట్ సైడ్ ఉంది. అమ్మవారి చూపుకి నేరుగా గాలిగోపురం ఉండాలి ఎప్పుడు కూడా. ఆ గాలిగోపురం లేదు అక్కడ. సో అక్కడ గాలిగోపురం కట్టి అక్కడ నేరుగా కాళంగి నదిలోకి పోయి అక్కడ స్నానం చేసి కాళ్ళు కడుక్కొని నదిలో నుంచి నేరుగా అమ్మవారిని దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఆ కాళంగి నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పి అడిగాం.
వాళ్ళు ఏం చేశారంటే మాకు వేరే దగ్గర స్థలాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టిస్తే మేము పోతామని చెప్పారు. సో వాళ్ళకి వట్రపాలెం అనే ఏరియాలో పట్టాలు ఇప్పించి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే 1,80,000తో పాటు నేను ఇంకొక 2 లక్షలు పెట్టి ప్రతి ఇంటికి 2 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఒక 50 ఇళ్ళు అక్కడ కట్టి, సో వీళ్ళందరినీ తీసిపోయి అక్కడ పెట్టి దాన్ని కూడా ఆ ఏరియాని కూడా ఖాళీ చేయించాం. అది కూడా దాదాపు ఒక 2-3 ఎకరాల స్థలం అక్కడ వచ్చింది. అక్కడ ఫ్యూచర్లో ఘాట్ కట్టాలి. ఆ ఘాట్లోకి జనాలు పోయి స్నానం చేసుకొని వచ్చేటట్టుగా కాళంగి నది అమ్మవారి విశేషం ఏంటంటే అమ్మవారు ఆ నదిలో నుంచే ఆ నదిలో కనపడింది, ఆ నదిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెప్పి పురాణాలు ఉన్నాయి. కాబట్టి ఆ నదిలో స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. త్వరలోనే గాలిగోపురం స్టార్ట్ చేస్తాం. ఈ ఘాటు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మవారు అంటే ఒక శక్తి స్వరూపిణి. అంటే అందరూ కూడా ఇటు తమిళనాడు నుంచి కానీ ఇటు అన్ని రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ముఖ్యం ఏపీ తమిళనాడుకి ఆమె ముందు ముఖద్వారం అన్నట్టుగా ఉంటుంది. సో అందుకనే అమ్మవారు ఇంతకుముందు ఉన్న మీరు గతంలో అమ్మవారి టెంపుల్ చూసి ఇప్పుడు టెంపుల్ చూస్తే మీకు చాలా చేంజెస్. అమ్మవారు కనీసం అమ్మవారి టెంపుల్ చుట్టూ ప్రహరీ కూడా లేదు. సో ఇప్పుడు ప్రహరీ ఏర్పాటు చేసాము. సో స్థలాలు కానీ మనకి యాక్చువల్గా గతంలో ఉన్న చైర్మన్లు ఎందుకు ఆలోచించలేదో మరి వాళ్ళకి ఆ ఆలోచన అమ్మవారు కలిగించలేదో తెలియదు. కానీ గతంలో ఒక 10 years 15 years బ్యాక్ గాన అమ్మవారి దేవాలయానికి భూమి ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేసుంటే చైర్మన్లు ఎవరైనా ఇంకొక 20 ఎకరాలు అక్కడ ఉండింది. అది రైతుల భూములే ఉన్నాయి. వాళ్ళు చాలా చీపుగా అమ్మేశారు అప్పట్లో. వాళ్ళు దేవాలయానికి అని చెప్పి అమ్మినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం జరిగిందో కానీ చాలా తక్కువ రేట్లతో అమ్మారు. ఆ భూమి కూడా తీసుకొని ఉంటే ఈరోజు అసలు అమ్మవారి టెంపుల్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసే అవకాశం ఉండేది. కానీ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే మనం ఈ భూమిని కూడా సేకరించగలిగాం. మనం ఇంకెంత డెవలప్మెంట్ అయినా చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు ఎవరైనా కూడా అమ్మవారు ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కోసం భూమి అడిగినప్పుడు దానికి అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కూడా అమ్మవారికి అని చెప్పి తీసుకొని భూమిని వాళ్ళ పర్సనల్కి టెంపుల్కి అని చెప్పి రైతుల దగ్గర తీసుకొని పేరుతో తీసుకొని దాన్ని పర్సనల్కి వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా దానివల్ల బాగుపడింది లేదు. సో అమ్మవారి శక్తి అలాంటిది. సో ఎవరైనా అమ్మవారికి అడ్డం వస్తే తప్పకుండా ఫలితం అనుభవించాల్సిందే. వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్నాయి. అదే మీరు సూళ్ళూరుపేటలో ఎవరిని అడిగినా అమ్మవారికి ఏమైనా చిన్న ఇది జరిగినా కూడా ఖచ్చితంగా దాని ఫలితం వాళ్ళు అనుభవించున్నారు ప్రత్యక్షంగా అందరికీ తెలుసు. సో కాబట్టి ఎవరైనా దానికి ఈ అమ్మవారి భూముల సేకరణ విషయంలో కానీ ఏ విషయంలో అయినా దానికి అడ్డపడ్డ వాళ్ళు అయితే ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అయితే అమ్మవారు ఇస్తారు. మరి అవకాశం వస్తే పూర్తిగా గాలిగోపురం కానివ్వండి విస్తరణ చేస్తారా? బ్రహ్మాండంగా చేస్తాం. ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. ఇంకొక 2 years టర్మ్ అయితే మేము అనుకున్న పనులన్నీ కానీ చేస్తే అసలు అమ్మవారు టెంపుల్ ఈ స్టేట్లోనే కాకుండా ఈ కంట్రీలోనే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ టెంపుల్కి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ రావాలనిపించే విధంగా దాన్ని అభివృద్ధి చేసే ప్లాన్ ఉంది. సో ఆ విధంగా చేసి చూపిస్తాను కూడా. సరే, అమ్మవారి సేవ అమ్మవారి కార్యక్రమాలను చూస్తే ఇప్పుడంటే ఇంకొక వారంలో ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు పరిశీలకులుగా కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సూళ్ళూరుపేటలో ఇటీవల కాలం అంటే జనరల్గా ఎలక్షన్కి ముందు గతంలో కొంత అసంతృప్తులు ఉంటాయి, మళ్ళీ సర్దుమణుగుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ విభేదాలు ప్రత్యక్షంగా గొడవలు జరుగుతున్నాయి. మొన్న ఎమ్మెల్యే గారి నామినేషన్ కార్యక్రమంలో కూడా ఒక ఎన్డీసీసీ చైర్మన్ కానివ్వండి మరో శేఖర్ రెడ్డి వాళ్ళు కూడా గొడవ పడ్డారు. మళ్ళీ కూడా లేటెస్ట్గా కూడా వివాదాలు జరుగుతుంది. అసలు ఎలక్షన్ మూమెంట్లో ఎంతటి విభేదాలు ఉన్నప్పుడు నెగ్గుకు రావడం అంత ఈజీనా? అవేమి పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపండి. అది ఓన్లీ ఒక 2 వ్యక్తుల మధ్య ఉన్న పర్సనల్ ఇష్యూసే కానీ
పార్టీకి దానికి ఎలాంటి సంబంధం లేదు. అది ఎక్కడ కూడా పార్టీ మీద ప్రభావం చూపే ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరు వ్యక్తులు ఏం వర్గాలు కూడా కాదు, అందరూ పెద్ద వర్గాలు కూడా ఏం లేవు అందులో. వాళ్ళిద్దరు వ్యక్తుల మీద ఏదో వాళ్ళకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి వాళ్ళిద్దరే చూసుకుంటారు. ఇక్కడెక్కడ కూడా పార్టీకి సంబంధం లేదు. అది పార్టీ గెలుపు మీద ప్రభావం ఏమాత్రం ఉండదు. ఖచ్చితంగా రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా దాని మీద ప్రభావం చూపేటటువంటి పరిస్థితి లేదు. పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తారా? ఖచ్చితంగా 100%, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. సంక్షేమ కార్యక్రమాలు చేయడం రాజశేఖర రెడ్డి గారు కూడా చేశాడు. కానీ ఈయన చేసిన దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ లీడర్ కానీ, ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తి లేదు. డైరెక్ట్గా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి అకౌంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని ఆ పథకానికి అర్హులుగా ప్రకటిస్తారు. సో అర్హత ప్రామాణికంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు, మీకున్నటువంటి చెప్తున్నారు. మరి ప్రతిపక్షం ఈరోజు చెప్తున్నటువంటిది పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి అని అంటున్నారు. దానిపైన ఏమంటారు? పరిశ్రమలు ఎందుకు రాలేదు? పరిశ్రమలు అప్పుడు అంతకుముందు గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చాయో ఇప్పుడు కూడా పరిశ్రమలు ఆటోమేటిక్గా వస్తున్నాయి. దానికి ఇండస్ట్రియల్ ఏరియా రెండు అన్ని అంటే సులూరుపేట అంటే ఒక పక్క శ్రీ సిటీలో పార్ట్ గడుస్తుంది, మాంబట్టు గడుస్తుంది, మేనకూరు సెజ్జ గడుస్తుంది, మిగిలినటువంటి కోస్టల్ కారిడార్కి సంబంధించినటువంటిది ఉంది. దాదాపు 4-5 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఎన్ని ఇప్పుడు మీరు చూడండి, శ్రీ సిటీ 2019కు ముందు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఉన్నాయి చూసుకోండి. అదేవిధంగా మేనకూరు సెజ్ కానీ, మాంబొట్టు సెజ్ కానీ కంపెనీలు ఎన్నో వచ్చాయి. మన బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో ఒక 2 years కరోనాతో పోయింది. 2 years అసలు ఏ వ్యక్తి కూడా ఏ పర్సనల్ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదు. 2 years మన లైఫ్లో అది పోయింది. సో 3 years మనం చూసుకోవాలి. ఈ 3 yearsలో జరిగిన డెవలప్మెంట్ చూసుకుంటే ఏమి తక్కువేం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా 100% చేసి చూపించాలనే ఉద్దేశంతో ఆ మేనిఫెస్టో మీద కాన్సన్ట్రేట్ చేసి, సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దానికోసమని వచ్చిన ఫండ్స్ అంతా కూడా వెల్ఫేర్ దీనికి పెట్టడం జరిగింది. ముందు ఎవరు కూడా మనిషి ఫస్ట్ వాళ్ళ జీవితానికి చూసుకోవాలి. వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ మనిషి బతకాలి ఫస్ట్. బతికిన తర్వాతే వాడు బిల్డింగ్ కట్టుకుంటాడా, మిద్దులు కడతాడా, లేకపోతే ఇంకేదన్నా వ్యాపారాలు చేస్తాడనే సంగతి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ముందు వాళ్ళు నిలబడాలి. వాళ్ళు ఫైనాన్షియల్గానో లేకపోతే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు నిలబడిన తర్వాత కావాలంటే మిగతా రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవన్నీ తర్వాత నెక్స్ట్ స్టెప్. అది ఫస్ట్ స్టెప్గా ఆయన వెల్ఫేర్ స్కీమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబంలో బాధపడకుండా, కరోనా వచ్చి 2 years వచ్చినా కూడా ఎవరికి కూడా మన స్టేట్లో పెద్ద ఇబ్బందులు లేకుండా చేయగలిగాడంటే కేవలం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి చేర్చడం. సో దీనివల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఆ సంతోషంతోనే రేపు ఓట్లు కూడా వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోబోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ బాలచంద్రారెడ్డి గారు. ఇది ఇవాల్టి విశ్లేషణ. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సూళ్ళూరుపేట నియోజకవర్గంతో పాటు ఇటు గూడూరు నియోజకవర్గంలోనూ తమ ప్రభావంతో పాటు కొంత పరిశీలన కూడా చేయగలిగినటువంటి నాయకులు ఈరోజు ఎన్నికలపైన వాటి ఫలితాలపైన చేస్తున్నటువంటి విశ్లేషణ. మరో నాయకుడి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.